ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉంటారు, నీవు యెహోవా యందు ఆనందించెదవు అని. ఈరోజు బహుశా ఈ వాగ్దానము నీ వద్దకు వచ్చేటప్పటికి నీ జీవితంలో చుట్టూ కూడా వేదనలు ఉన్నాయా? చీకటి నిన్ను కమ్మేసిందా? సతమతమైపోయి నలగొట్టబడిన మధ్య నీవు ఉంటే గనక నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు బాధలలో సంతోషములో తన కృపనిచ్చి వాటిని దాటించి సంతోషాన్ని కలగజేసేవాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఎదుట నిలిచిపోయినప్పుడు సముద్రాన్ని చీల్చి తన బిడ్డలను ముందుకు నడిపించి కాపాడినవాడు మన దేవుడు. ఈరోజు నీవు కూడా నిలిచిపోయావేమో, కొన్ని బంధాల మధ్య, కొన్ని ఇబ్బందుల మధ్య, కొన్ని పరిస్థితుల్లో నీవు నిలిచిపోయి ఉన్నావేమో, మార్గము కనిపించట్లేదేమో. నా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా యందు ఆనందిస్తావు అంటే ప్రతి విధమైన సమస్యను నీకు దూరపరిచి నిన్ను ముందుకు నడిపించి ఆయనను స్తుతించే విధంగా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నాయనా, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముతున్నాను తండ్రి, నా పట్ల ఈ వాగ్దానము నెరవేర్చు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆమేన్. అయితే చూడండి, ఆయన అంటూ ఉన్నారు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను పెడతానంటున్నాడు ఆయన. నువ్వు ఏదైతే ఒక చదువుతూ ఉన్నావో, ఏదైతే ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఏదైతే ఒక వ్యాపారంలో ఎదుగుదల కోసం చూస్తున్నావో, నీవు కష్టపడే వ్యక్తివైతే నేను మరలా చెప్తున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను ఎదిగిపోవాలి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి అప్పులు పోవాలి కాదు. కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. నీ చేతుల కష్టాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తా అన్నాడు. నీ ఉద్యోగంలో నీవు నమ్మకంగా ఉంటే, నీ వ్యాపారంలో నీవు నమ్మకంగా ఉంటే, నీవు చేసే పనిలో నీవు యథార్థవంతుడిగా ఉంటే గనక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎంతమంది నిన్ను అణిచివేయాలని చూస్తూ ఉన్నా, ఎంతమంది నిన్ను వెనక్కి లాగాలని చూస్తూ ఉన్నా, నా దేవుడు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థలములో దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. ధైర్యము కలుగుండు. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడుతున్నా, నీకు వినిపిస్తూ ఉన్నా, ఒకే ఒక్క మాట, నాతో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడను అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి దేవుడు నీకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేస్తూ ముందుకు వెళ్ళు. దావీదును హెచ్చించిన దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థలముల్లో దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన పెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.